అన్న నమస్తే అన్న. నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజధాని సంరక్షణ కమిటీ అనేది ఇటు అమరావతిలో ఏదైతే మన రైతులు సమస్యలు పడుతున్నారో వాళ్ళ సామరస్యంగా కలవడానికి వస్తూ ఉంటే టీడీపీ పార్టీ గూండాలు రైతులంతా కలిసి మా మీద దౌర్జన్యాలు చేశారు, కోడిగుడ్లు ఇసిరారు, రాళ్ళు ఇసిరారు అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఎలా చూడచ్చు? ఒక అమరావతి రైతుగా ఏం సమని చెప్తారు దాని మీద? ఇప్పుడు సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని చెప్పేసి నిన్న వీళ్ళు వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చెంచాలు రాజధాని అమరావతికి రావటం జరిగింది. అంటే ఈ సిఆర్డిఏ పరిరక్షణ కమిటీలో అమరావతి అనేది లేదుగా పదం. మీరు అమరావతి పరిరక్షణ సమితి అనో లేదా మేము అమరావతికి అనుకూలం లేదా అమరావతి రాజధాని అనో మీరు వస్తే నిజంగానే మీ మీద నమ్మకం ఉండేది. మీరు అలా కాకుండా 5 సంవత్సరాలు మీ పరిపాలన ఉన్నాము, 3 రాజధానులు అంటారు, ప్రజలను మోసం చేస్తారు. ప్రజలందరూ కూడా అయోమయం జగన్నాథం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అయోమయంలో పడిపోయారు. మరి ఓడిపోయినా సిగ్గు ఏమైనా వచ్చిందే అనుకుంటే ఓడిపోయినా సిగ్గు రాకుండా మావి గన్ అని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మీరు రాజధాని అమరావతిలో వస్తున్నారు? గతంలో మీరే అన్నారు ఇదంతా శ్మశానం, ఎడారి, అలాగే ఇవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్ లాంటిది. మరి ఏ ఉద్దేశంతో వస్తున్నారు మీరు? రాజధాని అమరావతికి రావటానికి మీకు కలిగినటువంటి అర్హత ఏంటి? మాకు ఈ అర్హత ఉంది, మేము వస్తున్నాం అని ఒక అర్హత చెప్పండి. మీరు రాజధాని అమరావతిలోకి రావటానికి ఎలాంటి అర్హత లేదండి. జగన్మోహన్ రెడ్డికి లేదు, ఆయన చెంచాలకు కూడా లేదు. మేము ఒకటే అమరావతి రైతులుగా వైసీపీ పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం, మారండి. మీరు సిగ్గు తెచ్చుకొని మారండి. 11 సీట్లు ఇచ్చినా సిగ్గు లేకోకుండా ఇంకా రాజధాని అమరావతిలో అలజడులు సృష్టిద్దాం. అసలు అలజడులు ఏంది? టీడీపీ గూండాలు అమరావతి రైతులు కోడిగుడ్లు రాళ్ళు వేశారా? ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన పార్టీ వాళ్ళకి కానీ, మీరు 5 సంవత్సరాలు సచివాలయం చుట్టూ అలాగే మీ నాయకులు మంత్రులుగా ఎక్కడెక్కడే తిరిగారు. ఎప్పుడైనా మీ కాన్వాయ్ మీద కానీ మీ నాయకుల మీద కానీ ఒక కోడిగుడ్డు కానీ ఒక రాయి కానీ వేశారా అమరావతి రైతులు? మరి అమరావతి రైతులు ఎందుకు వేస్తారు? దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదంతా కూడా వాళ్ళు రాజకీయం చేయటానికి వాళ్ళల్లో వాళ్ళే రాళ్ళు కోడిగుడ్లు వేసుకొని చెప్పి ఈ విధంగా చేశారు. నిజంగా మరి రాళ్ళు కోడిగుడ్లు ఎత్తే అంబటి రాంబాబు తల ఏమైనా పగిలిపోయిందా? లేళ్లాపిరెడ్డి కాళ్ళు ఏమైనా ఇరిగినాయా? దేవినేని అవినాష్కి కోడిగుడ్లు నెత్తి మీద ఏమైనా పడ్డాయా? లేదు కదా. ప్రజలందరూ చూస్తున్నారు, మీడియా అంతా చూస్తుంది. మీరు కావాలని వేసుకొని శాంతియుతంగా నిరసన చేసేటువంటి రైతులపై మీరు దాడి చేసి మీరు అక్కడ అందరం కూడా చూసాం. అక్కడ సిఐ వీరేంద్ర అనేటువంటి ఒక సిఐ గారు, తాడేపల్లి సిఐ గారు, ఆయన్ని అంబటి రాంబాబు గట్టిగా ఇట్లా పెట్టి ఇట్లాగా తోసేటువంటి వీడియోలు కూడా మేము చూసాం. మిమ్మల్ని కాపాడటానికి వచ్చినటువంటి పోలీసులను కూడా మీరు నెట్టడం మేము అందరం కూడా చూసాం. మరి అలాంటి మీరు దాడి చేశారా, మేము దాడి చేసామా? ఉదాహరణకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసినటువంటి గూండాలే నిన్న అక్కడ కనపడింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇట్లాగా శాంతియుతంగా ఉంటే లాభం లేదండి. మీ పార్టీ ఆఫీసుపై మీ ఇంటిపై రాళ్ళు వేసినటువంటి నాయకులు నిన్న అమరావతి మీదకు వచ్చి దాడులు చేయాలని రైతులపై విష ప్రచారం చేస్తూ రైతులపై దాడి చేసినటువంటి నాయకుల్ని మీరు వదిలిపెట్టొద్దండి. వాళ్ళని వదిలిపెట్టొద్దు. మొన్న అది చేశారు, నిన్న ఇది చేశారు, రేపు ఎంతటి పనైనా చేయడానికి వాళ్ళు గూండాలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు బుద్ధి వచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇక్కడ చంద్రబాబు అమరావతి పేరుతో ఎన్నో వేల కోట్లు దోచుకున్నాడు. అది మేము ప్రజలకి వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మా మీద లోకేష్ అనుచరులు అంతా కలిసి ఈ విధంగా దాడి చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. సార్, అంటే గడిచిన 2 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు ఇక్కడ మొత్తం వేల కోట్లు దోచేసుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు ఈ ఆరోపణ ఇవ్వాలి కాదండి. గతంలో 5 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు కూడా ఇదే ఆరోపణ చేశారు. మరి నేను ఒకటి అడుగుతున్నా, 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు, అసలు మర్చిపోయినట్టున్నారండి వీళ్ళు. మేము 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నాము, వీళ్ళు మంత్రులుగా ఉండాలి అనేది మర్చిపోయారు. మర్చిపోయి మళ్ళీ కొత్తగా వీళ్ళు రెడ్డి వచ్చి మొదలంటారు చూసారా, ఆ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా రాజధాని అమరావతిలో ఎలాంటి అవకతవకలు జరగదు.
మరి 5 సంవత్సరాలు మీరుండి ఏం పీకారు? 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి ఏం పీకారు? ఏమి పీకలేకపోయారు. మీరు నిజంగా అవకతవకలు జరిగితే ఇక్కడ ఏదో ఒకటి మీరు 5 సంవత్సరాలు చేయాలి కదా, చేయలేకపోయారు. మళ్ళా ఈరోజు కొత్త డ్రామాలు వేసుకొని కొత్త నాటకాలు వేసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పప్పులు ఇక్కడ ఉడకవండి. ఇక్కడ అమరావతి రాజధాని అనే పనులు అన్నీ కూడా స్పష్టంగా జరుగుతున్నాయి, పారదర్శకంగా జరుగుతున్నాయి. మీరు ఎన్ని వేషాలు వేసుకొచ్చినా, మీరు ఎన్ని కపట నాటకాలు వేసుకొచ్చినా ఇక్కడ అమరావతి రైతుల ముందు మీ నాటకాలు అంటే నేను ఒకటే అడుగుతున్నానండి. గతంలో మీరే అన్నారు కదా, బొత్స సత్యనారాయణ అక్కడ ఏముంది శ్మశానం అని చెప్పేసి అన్నావు గయ్యా. మరి అలాగే మీ నాయకులు అక్కడ అంతా ఏమీ లేదు, మేము కార్లు వేసుకుని వెళ్తుంటే ఎడారి అన్నావు, గ్రాఫిక్స్ బిల్డింగ్లు అన్నావు, ఇవన్నీ అన్నది మీరే కదా. మరి అలాగే మీరు ఇన్ని మాటలు పలికినప్పుడు మరి గ్రాఫిక్స్ బిల్డింగ్లు చూస్తానికి వస్తున్నారా, ఎడారి చూస్తానికి వస్తున్నారా, శ్మశానం చూస్తానికి వస్తున్నారా? అమరావతిలో దోచుకోవాల్సినంత దోచుకున్నారు. తవ్వుకెళ్ళాల్సినంత మట్టి దోముకెళ్ళారు, గ్రావెల్ దోముకెళ్ళారు, ఇసుక దోముకెళ్ళారు, ఐరన్ దోచుకెళ్ళారు. అన్ని దోచుకున్నా కానీ మీకు దాహం తీరక మళ్ళీ అమరావతిపై పడటానికి వచ్చారా? గద్దల్లాగా, రాబందుల్లాగా, చీడ పురుగుల్లాగా వాళ్దామని వచ్చారా? అమరావతి రైతులుగా మీ అందరికి కూడా బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ అమరావతిలో కూడా రైతులు చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఉన్నారు, ఇక్కడ పనులు కూడా డెవలప్మెంట్ అవ్వట్లేదని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే వ్యతిరేకత ఉందంటారు ఇక్కడ ఒకటండి, అమరావతిపై వ్యతిరేకత ఎవరికి ఉంటుంది? ఎవరికీ లేదు. ఎందుకంటే రాజధాని అమరావతి భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా నిర్మాణ పనులు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులోకి వచ్చినాయి, ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్లు, మినిస్టర్ బంగ్లాలు, జడ్జెస్ క్వార్టర్స్, సచివాలయ టవర్లు, అసెంబ్లీ టవర్లు, ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. రాజధాని అమరావతి రైతులకు కావాల్సింది ఏంటి? వాళ్ళకి ఇచ్చిన స్థలాలు డెవలప్మెంట్ చేయటం, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తున్నారు, పైప్ లైన్ వేస్తున్నారు, అండర్ గ్రౌండ్ కరెంటు లైన్లు వేస్తున్నారు, లేఅవుట్లన్నీ రోడ్లు వేస్తున్నారు, అంతా బాగా జరుగుతుంది. ఇంకా వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అభూత కల్పనలు కల్పిస్తున్నారు, రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు. వ్యతిరేకత కల్పించడానికి మీ దగ్గరకు ఒక 27 మంది రైతుల్ని, ఉండవల్లి పెనుమాక రైతుల్ని కొంతమందిని తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడిచ్చారు. మీరు ఎప్పుడైతే మావిగన్ అని చెప్పేసి అని అన్నారో తెల్లారిపాటికి వాళ్ళు వచ్చి దండం పెట్టుకొని సిఆర్డీఏ వాళ్ళకి వాళ్ళ యొక్క భూములని ల్యాండ్ పూలింగ్కి ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకున్నారు. ఇంకా మీ దగ్గరకు వచ్చేది ఎవరు? మీకు వ్యతిరేకత ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతిపై వ్యతిరేకత ఉందని చెప్పేది ఎవరు? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళే తెల్లారి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. అమరావతిలో పారదర్శకంగా జరుగుతున్నాయండి అన్ని పనులు, ఎవరికి వ్యతిరేకత లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఆ రోజు 33,000 ఎకరాలు ఇచ్చాము. ఈరోజు కూడా అమరావతి డెవలప్ అయ్యిద్దని మేము ఎదురు చూస్తున్నాం.